ఎస్, మొత్తానికి సిఐడి విచారణ పూర్తి చేసుకొని అటు విష్ణుప్రియ, రానా దగ్గుపాటి కూడా ఇప్పుడే వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీరు విజువల్స్లో చూడొచ్చు. సో మొత్తానికి సిఐడి దగ్గర గతంలో ఏదైతే 28 మంది యాక్టర్స్ పైన ఈ బెట్టింగ్ యాప్స్ పైన, అంటే బెట్టింగ్ యాప్సా గేమింగ్ యాప్సా, దీనిపైన పంజగుట్టలో కేసు అయింది ఇంతకుముందే. అప్పటికి మియాపూర్లో కూడా కేసు అయింది. దీంట్లో పెద్ద ఎత్తున ఈడీ కూడా, అంటే మనీ లాండరింగ్ జరిగిందా అని చెప్పేసి ఈడీ కూడా దీంట్లో విచారణ చేపట్టింది. ఈడీ తర్వాత దీన్ని సిఐడికి అప్పచెప్పారు. సిఐడి వాళ్ళు సీరియస్గా తీసుకుని ఒకరొకరిని మొన్ననే విజయ్ దేవరకొండ వచ్చారు ఇక్కడ విచారణ, అంటే దాదాపు 3-4 గంటల పాటు సిఐడి అధికారులంతా కూడా విచారణ చేపట్టారు. విజయ్ దేవరకొండ తర్వాత ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ గేమింగ్ సంబంధించి, ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, దాంట్లో ఎప్పటి నుంచి మీరు ప్రమోషన్ చేస్తున్నారు, ఎన్ని యాప్స్కు ప్రమోషన్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ మీకు ఇచ్చారు, లావాదేవీలు ఎలా జరిగినాయి అనేది ముఖ్యంగా ప్రశ్నించినట్టయితే తెలుస్తా ఉంది. రానా దగ్గుపాటి గారు అయితే, అంటే నేను అన్ని లీగల్గా, అంటే ప్రతి ఒక్క యాప్ కూడా లీగల్ యాప్కే నేను చేశాను. లీగల్ యాప్ అంటే న్యాయవాదులు చెప్పినా, న్యాయ నిపుణులు చెప్పినా అది ఓకే, అంటే సరిగా ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అంటేనే ఈ ప్రమోషన్ చేశాను తప్ప ఈ ప్రమోషన్ చేశానని కూడా చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో దీంట్లో మీకు ఎంత మనీ వచ్చింది, దీనికి మీరు మనీ అంటే ఎలా తీసుకున్నారు, చెక్ రూపంలో తీసుకున్నారా, ట్రాన్స్ఫర్ అయిందా, లేకపోతే క్యాష్ తీసుకున్నారా, ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 3 నుంచి 4 గంటల వ్యవధిలో వీళ్ళ విచారణ చేపట్టారు. గతంలో విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం రానా దగ్గుపాటి, విష్ణుప్రియ అయితే హాజరై బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీంట్లో ఈ మనీ లాండరింగ్ కి సంబంధించే ఈడీ వచ్చింది. ఈడీ కూడా సిఐడికి అప్పచెప్పడంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇంతకుముందుకే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఫేమ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో దగ్గర చాలా మంది పైన కూడా కేసులు అయినాయి. వీళ్ళందరికీ బెట్టింగ్స్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు బలవుతున్నారు, అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి అమాయకులు పెద్ద ఎత్తున మోసపోతున్నారు. అంటే మీరు సెలబ్రిటీలు అయ్యుండి, ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యుండి, మరి దేశం ఈ బెట్టింగ్ యాప్స్ పైన అంత నిషేధం ఇచ్చింది. నిషేధించిన తర్వాత కూడా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మీకు ఎంతవరకు సబబు అంటూ కూడా ఇక్కడ సిఐడి అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా దీంట్లో జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి బాధితులను పిలిపించి, ఏదైతే ఈ బాధితులు ఉంటారో, అంటే మోసపోయిన పెద్ద మొత్తంలో మనీని కోల్పోయిన బాధితులు ఉంటారో వాళ్ళని పిలిపించి వీళ్ళకు మరి అమౌంట్ రిఫండ్ చేయడమా ఇంకా చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పుడు పిలిచినా రావాలి, సిఐడి విచారణ ఎప్పటికప్పుడు మేము కట్టుదిట్టం చేస్తాము, ఎప్పుడు పిలిచినా మీరు అందుబాటులో ఉండాలి, రావాలి అని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం సినీ ఇండస్ట్రీలో, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కేసులు అయితే ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. గత 6 నెలల నుంచి కూడా ఈ కేసు రన్ అవుతూనే ఉంది. ఇప్పుడైతే ప్రతిష్టాత్మకంగా ముగ్గురు ఎవరైతే మెయిన్ సెలబ్రిటీలు ఉన్నాయో, ఈ వారంలోనే విజయ్ దేవరకొండ కావచ్చు, అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఈ రోజు రానా దగ్గుపాటి, విష్ణుప్రియ కావచ్చు, ఇంకా చాలా మంది వ్యక్తులు, 28 మంది కీలక వ్యక్తులు అయితే ఇంకా హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది ఇంకా త్వరలో తెలియబోతుంది. మొత్తానికి ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి, బెట్టింగ్ యాప్స్ సంబంధించి పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ డబ్బంతా కూడా ఎక్కడ పోయింది, ఏంటి అనేది దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా యువత దీనిపైన పెద్ద ఎత్తున మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల, గేమింగ్ యాప్స్ వల్ల యువత మోసపోతున్నారు. యువత అంతా పెడదారి పడుతున్నారు అనేది ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బ్యాన్ చేసిన యాప్లను మీరు ఎట్లా ప్రమోట్ చేస్తారు? మీకు నిజంగా మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యుండి, యాక్టర్స్ అయ్యుండి, ఇంత మంచి పేరు ఉన్నప్పుడు మీరు ఈ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్న వర్షం కురిపించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తానికి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో సతీష్, హైదరాబాద్.